చెడ్డ విత్తనాలు విత్తుకొని మంచి పంట కొయ్యాలి అన్న ఆశను తలుచుకుంటూ ఉంటారు. వారి హృదయాల్లో చెడు విత్తుకుంటారు, కానీ దేవుడి ద్వారా మంచి పంట కొయ్యాలి అన్న ఆలోచనతో పరిగెడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26:52 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 26:52 చదవండి ఒకరు. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశిస్తురు. చాలు, దేవుడి స్తోత్రం. యేసయ్య మాటలు మనం బాగా పరిశీలిస్తూ ఉంటే, ఆనాడు సైనికులు యేసయ్యను పట్టుకునే సందర్భంలో పేతురు దేవుడితో ఉన్నవాడు కత్తి పట్టుకోవడం ప్రారంభించాడు. అలా పట్టుకున్న సందర్భంలో దేవుడు పలుకుతున్న మాట, పేతురు నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు. దేవుడి స్తోత్రం. ఎంతో మంది ఈ లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం. చాలా మంది తుపాకులు పట్టుకొని గొప్పవారు కావాలని పరిగెత్తి చివరికి ఆ తుపాకుతోనే జీవితాలు ముగించబడిన వారు చూస్తాం. చాలా మంది బాంబులు పట్టుకొని దేశంలో గొప్పవారు కావాలని పరిగెత్తిన వారు ఆ బాంబులతోనే జీవితాలు ముగించబడడం చూస్తున్నాం. అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా భవిష్యత్తులో జరుగుద్ది. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో ఏది విత్తుతున్నావో అదే నీ జీవితానికి వస్తుంది. లోకంలో మంచి విత్తుకునేవాడిగా ఉంటే, మంచి మనసు విత్తుకునేవాడిగా ఉంటే జీవితంలో కూడా మంచి పంటకు వస్తాం. ఈ లోకంలో చాలా మంది హృదయాల్లో చెడ్డ విత్తనాలు విత్తుకొని దేవుడి చేత మంచి పంట కొయ్యాలని పరిగెడుతున్నారు. అది ఎప్పటికీ కూడా జరగదు. ఎందుకంటే కత్తి పట్టుకునే వారి జీవితం కత్తితో ఏమవుతుందంట, ముగించబడుతుంది. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి హృదయాల్లో మంచి విత్తనం ఎత్తుకోవాలి. ప్రతి మనిషి కూడా బాగుండాలని కోరుకోవాలి. ప్రతి కుటుంబం కూడా బాగుండాలని కోరుకోవాలి. నివసించే గ్రామం బాగుండాలని కోరుకోవాలి. నీ అన్నలు బాగుండాలని కోరుకోవాలి. నీ సహోదరి బాగుండాలని కోరుకోవాలి. ఆఖరికి తెలుసో తెలియకో శత్రువుగా ఉన్న ఈ లోకంలో మనుషులు కూడా బాగుండాలని కోరుకుంటే నిన్ను దేవుడు బాగు చేసేవాడిగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో దేవుడు నమ్ముకున్న వారి జీవితాల్లో కూడా మంచి మనసు కలిగి విత్తుకునే వారు చాలా తక్కువ. ఎదుటివాడు పాడైపోవాలని కోరుకుంటే నీ జీవితం బాగుపడతానుకుంటున్నావా? ఎదుటివాడు నాశనం కోరుకుంటే నువ్వు బాగుండాలనుకుంటున్నావా? యేసు చెప్పిన మాటల్లో ఎప్పుడు అసత్యం లేదు. ఏది విత్తుతావో అదే నీ జీవితంలో పండుతుంది. మంచి విత్తే వ్యక్తిగా నువ్వు ఉంటే మంచి పంటనే కోస్తాం. నీతిగా విత్తుకుంటే నీతినే కోస్తాం. జీవితంలో ఎదుటివాడి పట్ల మంచి ఆలోచన విత్తుకుంటే నీ పట్ల దేవుడు కూడా మంచి పంట నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, కత్తి పట్టుకున్న వారి జీవితం ఏమవుతుందంట, కత్తుతోనే ముగించబడుతుంది. నా ప్రేమైన దావసరమా, ఈరోజు నీ హృదయాల్లో ఎటువంటి విత్తనం ఎత్తుకుంటున్నావు? మంచి ఆలోచన నీకుందా? కోపముతో, అసూయతో, ద్వేషంతో విత్తుకునే వ్యక్తిగా ఉంటే ఆ కోపమే ఆయుధంగా మారి ఏదో ఒక రోజు నేను ఉరుకు ఎక్కించా. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో యేసుక్రీస్తు ఏ కత్తి పట్టుకోలేదు, ఏ బాంబు పట్టుకోలేదు, ఏ ఆయుధాలు పట్టుకోలేదు, కానీ ప్రేమ అనే ఆయుధం పట్టుకొని ప్రపంచాన్ని జయించాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా యేసు ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రతి ఒక్క జీవితంలో కూడా అంతరంగాల్లో ప్రభు ఉన్న కారణం ఏంటంటే, ఈ లోకంలో ఆయన ప్రేమ విత్తుకున్నాడు, ప్రేమనే పంచిపెట్టాడు. యేసుక్రీస్తు జీవితంలో అసూయ లేదు. యేసయ్య జీవితంలో ఆ కోపం అనే మనస్తత్వం లేదు. యేసుక్రీస్తు జీవితంలో ఒకడు పాడైపోలేనని అనుకోలేదు, కానీ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకున్నాడు. ప్రతి దేశం బాగుండాలని కోరుకున్నాడు. ప్రతి గ్రామం బాగుండాలని ఆఖరికి తనను కొట్టిన వారి జీవితాలు కూడా బాగుండాలని కోరుకునే ప్రేమ విత్తాడు కనుక మనందరం యేసయ్యలో నిలబడగలిగాం. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషికి కూడా హృదయాల్లో మంచి విత్తనాలు విత్తుకోవాలి. ఒకడు బాగుండాలని కోరుకుంటే నువ్వు బాగుపడవా?
ఒకడు మేలుకరంగా ఉండాలని కోరుకుంటే దేవునికి మేలు చేయడా? ఓ కుటుంబం అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటే నీ కుటుంబం అభివృద్ధి పరచడా? అటువంటి మనస్సు కలిగిన క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే మన జీవితాలు దేవుడితో ఉన్న ఫలితాలు చూడలేకపోతున్నాం, దేవుడితో ఉన్న దీవించలేకపోతున్నాం, దేవుడితో ఉన్న గొప్ప కార్యాలు చూడలేని స్థాయిలో మనం మిగిలిపోతున్నాం. అందుకే దేవుడు వాక్యాన్ని గమనించి మంచి విత్తనం ఎత్తుకోవాలి. నీ పక్కవాడు బాగుండాలని కోరుకోవాలి తప్ప నీ పక్కవాడు పాడైపోవాలని కోరుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు బాగుపడవు. కానీ నీకు తెలియకుండా కుటుంబం పాడైపోతూ ఉంటుంది, నీకు తెలియకుండా బిడ్డలు పాడైపోతూ ఉంటారు, నీకు తెలియకుండా ఏదో ఒక రోగం వెంటాడుతూనే ఉంటారు, నీకు తెలియకుండా సమస్యలు వస్తూనే ఉంటాయి. అదే నీవు యేసుక్రీస్తు నేర్పించిన పాఠాలను బట్టి నా పక్కింటి వారు బాగుండాలి, నా పొరుగింటి వారు బాగుండాలి, నా ఎదుటి వారు బాగుండు కోరుకుంటే భగవంతుల ఆశీర్వాదాలు నీ కుటుంబంలో వస్తాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి వాళ్ళు గెలిచిన తర్వాత నన్ను ఎదుర్కొనుటకు నాకు ముందుగా ఎవరు వస్తారో బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలు. దేవుడి స్తోత్రం. యెఫ్తా దేవుడు ముందుకెళ్ళి ప్రార్థన మనం గమనిస్తూ అంటున్నాడు, ఇగో అమ్మోనీయులు నా చేతికి అప్పగిస్తే తండ్రి, శత్రువులపై జయం సాధించిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎవరైతే ముందో వారు బలించేస్తా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, శత్రువు విజయం నాకు దయచేస్తే, ఓటమి లేని వాడుగా నన్ను మారిస్తే, నేను గెలిచిన తర్వాత నా రాజ్యములకు వచ్చేటప్పుడు ఎవరైతే నాకు ఎదురుగా ముందుగా వస్తారో వారికి బలిగేస్తాను తండ్రి అని యెఫ్తా ప్రార్థన చేసుకుని తరిగెళ్ళాడు. దేవుడి స్తోత్రం. అంటే యెఫ్తా మనసులో ఉన్న ఆలోచన, నేను విజయం సాధించిన తర్వాత నా ఎదుటిగా నా భార్య ముందుకు రాదు, నా కూతురు ముందుకు రాదు, నా ఇంట్లో పని మనిషి ఎవరో ఒకరు వస్తారు కాబట్టి ఆ పని మనిషిని ఏం చేస్తాను, బలిస్తాను అనే ఆలోచనలో ప్లానింగ్ తో విత్తనం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. దేవుడు యెఫ్తా చేసిన ప్రార్థన ఆలకించి అమ్మోనీయుల మీద గొప్ప విజయం ఇచ్చాడు, గొప్ప గెలిపించాడు. ఆ గెలుపు తర్వాత యెఫ్తా మనసులో ఉన్న ఆలోచన కనిపెడితే అనుకుంటున్నాడు, నేను గెలిచి వెళ్తున్నాను కదా, మొదటగా నా పని మనుషులు వస్తారు, ఆనంద తీసుకొస్తారు కాబట్టి ఎవరుగా మొదటగా నా పని మనుషులు వస్తారో ఆయన బలించాలనుకొని అనుకుంటూ పైన వేడు. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, దేవుడు నీకంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు కదా, నీకంటే గొప్ప ఆలోచన కలిగిన వాడు కదా. యెఫ్తా మనసులో ఉన్న విత్తనం చెడ్డ విత్తనం, చెడు ఆలోచన. తన కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు కానీ తన ఇంటిలో పనిచేసే పనివారి పట్ల చెడ్డ ఆలోచన కలిగి ఉండి ఎవరో ఒకరికి ఆర్థికంగా వస్తారు కాబట్టి వారిలో ఎవరో ఒకరిని నా మొక్కుబడి చెల్లిస్తా అనుకున్నప్పుడు యెఫ్తా జీవితంలో ఒకే ఒక కూతురు ఉందండి. ఎవరు కొడుకులు లేరు, మన కూతురు లేరు. ఎంతో గారాభంగా కూతుర్ని పెంచుకుంటూ ఉన్నాడు. యెఫ్తా జీవితంలో గారాల పట్టిగా ఉంది. యావత్ రాజ్యానికి వాసన ఆమె. కానీ యెఫ్తా అనుకుంటున్నాడు, నేను పని మనుషులకు ఎదురొస్తాను, వారిలో ఒకరిని బలిద్దామని చెడు ఆలోచన కలిగిన వాడిగా రాజ్యానికి తిరిగి వస్తూ ఉంటే ఒకే ఒక కూతురు కలిగిన యెఫ్తా కూతురు ఆరతిత్తాకే ఎదురుగా తలవడిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెడ్డ ఆలోచన విత్తుకున్నాడు యెఫ్తా, ఒక చెడు ఆలోచించుకున్నాడు యెఫ్తా. అయితే గమనిస్తూ ఉంటే ఏ కూతురునైతే గాఢంగా ప్రేమించాడో, ఏ కూతురు కోసం సమస్తం సంపాదించాడో ఆ కూతురే ఆరతి ఇవ్వడానికి యెఫ్తా ముందుకు వచ్చింది. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం అంటుంది, ఏది విత్తుతావో దాన్నే కోస్తాం. దేవుడి స్తోత్రం. యెఫ్తా మంచి విత్తనం విత్తకుండా చట్టాలోచన కలిగిన విత్తనం విత్తుకొని ఎదుటివాడు నాశనం కోరుకున్నప్పుడు దేవుడు చూడలేదా? ఎదుటివాడు నాశనం ఆశించినప్పుడు తన కుటుంబ నాశనం రాలేదా? ఎదుటివాడు మనిషి పోతే సానుకునే జీవితంలో ఒకే కూతురు జీవితాన్ని పోగొట్టుకోలేదా? ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నా,
దేవుడు నమ్ముకునే జీవితంలో ఎటువంటి ఆలోచన కలిగిస్తున్నావు, ఎటువంటి ప్లానింగ్లు వేస్తున్నావు, ఎటువంటి కుయుక్తులు పనుతున్నావు? మంచి ఆలోచన కలిగి ఉన్నావా? మంచి ఉద్దేశం కలిగి ఉన్నావా? మంచి నిర్ణయం తీసుకుంటున్నావా? ఎదుటివాడు మేలు కోరుకుంటున్నావా? నీ పక్క కుటుంబం మేలు కోరుకుంటున్నావా? నీవు కూడా చెప్తాలాగా ఎదుటివాడి కుటుంబం పాడైపోలు కోరుకుంటే దేవుడు ఊరుకోడు. దేవుడు శాసించేవా, సమస్తం చూడగలిగినవా. యుక్త కోరిక దేవుడు తీర్చాడు, కానీ యుక్త ఆలోచన దేవుడు సఫలం చెయ్యలేదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యుక్త ఏదైతే విత్తుకున్నాడో అదే పంట యుక్త కోసి చేతులారా కూతురు జీవితాన్ని పాడు చేసుకొని జీవితకాలం అంతా కన్నీరు వంటి మార్గంలోకి యుక్త కుటుంబం వెళ్ళిపోయింది. నా ప్రియమైన దైవజనమా, యుక్త దేవుని నమ్ముకోలేదా? దేవుని నమ్ముకున్నవాడే యుక్త దేవుని ఆరాధించేవాడు కాదా? దేవుని ఆరాధించేవాడే. యుక్త సృష్టిగా దేవుని కలిగి లేడా? కలిగిన వాడే. కానీ తన మనసులో ఉన్న విత్తనాలు చాలా చెడ్డగా ఉన్నాయి, ఆలోచనలు చాలా చెడ్డగా ఉన్నాయి. అందుకే యుక్త జీవితం అంతా కూడా ఒకే ఒక కూతురు కలిగి ఉన్న చేతులారా నాశనం చేసుకున్నా, బలిగా ఇచ్చుకున్నా, జీవిత కాలం అంతా ఏడుతున్నా. ఈనాడు చాలా మంది జీవితాల్లో ఎంతో మంది దేవుని కలిగి ఉన్న మంచి మనస్తత్వం వరకు ఉండవు, మంచి ఆలోచన వరకు ఉండదు. ఎవరైనా బాగుపడుతూ ఉంటే ఏడుతూ ఉంటారు, ఎవరైనా కొనుక్కుంటూ ఉంటే ఏడుతూ ఉంటారు. మనసులో ఉంటుంది, పైకి మాట్లాడుతూ ఉంటారు. అందుకే నువ్వు ఏడ్చకులది వారు దీవించబడితేనే ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, ఏది పట్టుకుని విత్తుతావో దాన్నే కోస్తావు. కత్తె పట్టుకుంటే కత్తె దిగిపోతే, బాంబు పట్టుకుంటే బాంబుతో పేలిపోతావు, తుపాకు పట్టుకుంటే తుపాకుతో పేలిపోతావు. దేవుడి స్తోత్రం. నువ్వు నమ్ముకున్న దేవుడు కత్తి పట్టుకోలేదే, బాంబు పట్టుకోలేదే, తుపాకు పట్టుకోలేదే, ప్రేమ ఆయుధాన్ని పట్టుకున్నావు. ప్రతి మనిషిని కూడా ప్రేమించాం, ప్రతి కుటుంబాన్ని ప్రేమించాం, ప్రతి దేశాన్ని ప్రేమించాం, ప్రతి ఒక్కరిని ప్రేమించారు. కాబట్టి ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు, మనలో బ్రతికి ఉన్నారు, నీలో బ్రతికి ఉన్నారు. 700 మంది కోట్ల మంది ప్రజలు అంటే ఇంచుమించు 400 కోట్ల మంది గుండెల లోతుల్లో యేసయ్య కొలువే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మార్చుకో క్రైస్తవుడా, నీలో ఉన్న గుణమును మార్చుకో క్రైస్తవుడా, నీలో ఉన్న గుణమును. ఏది విద్యాలో దాన్నే వస్తావు, ఇది యేసయ్య చెప్పిన బోధ. ఏది విద్యాలో ఇది వస్తావు, ఇది యేసయ్య చెప్పిన బోధ. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే. ముగిసిపోతుంది జీవితము, అలసిపోతారు జీవితాంతము. ముగిసిపోతుంది జీవితము, అలసిపోతారు జీవితకాలము. యేసయ్యనే పోలిక, ప్రేమతోనే నడిచాడు. యేసయ్యనే పోలిక, ప్రేమతోనే నడిచాడు. నది గుండెల్లో కొలువై ఉన్నాడు, ప్రతి మనిషికి మార్గమయ్యాడు. ప్రతి గుండెల్లో కొలువై ఉన్నాడు, ప్రతి మనిషికి మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు చక్కగా దేవుడు మాట్లాడుకుంటాడు. నీ కుటుంబం దేవుడి చేత ఒక మేలు చూడాలంటే నీ పిడికిడి కూడా ఎప్పుడు కూడా మంచి కోరుకోవాలా. దేవుడి స్తోత్రం. యాకోబు జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ఏసావును మోసం చేసి దీవెన పొందాలని పరిగెత్తాడు.
ఎలాగైనా అన్న చేతుల్లో వస్తున్న ఆస్తులు అన్నకు చెందకూడదని, యాకోబు సంపాదించాలని అనేక అపార్థాలు కలిగిన వాడిగా మారి మోసపరమైన జీవితాన్ని కలిగి ఉండి చివరికి ఇస్సాకు ముందుకెళ్ళి ఆశ్రయించబడ్డ ఆ యాకోబు జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే రాహేలు అనే స్త్రీని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే దైవజనమా, నాబాను దగ్గరికి వెళ్ళి నీ కుమార్తె నాకు ఇవ్వంటే 7 సంవత్సరాలు కొలువు చేయమని మాట్లాడుతూ ఉంటారు. గుండె చాకరీ చేస్తాడు, పేడకాలు ఎత్తుతాడు, గొర్రెలు మేపుతాడు, ఇంటి పని చేస్తాడు, కాగుతో నీళ్ళు మోస్తాడు. 7 సంవత్సరాలు కొలువైన తర్వాత ఆ ముసుక వివాహం చేస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నాబాను జీవితం గమనిస్తూ ఉంటే ఆ ముసుగులో తాళి కడతాడు. తీరా తాళి కట్టిన తర్వాత తాళి కట్టిన రాహేలు కాదు, జబ్బు కడుతూ ఉన్న లేకి. దేవుడి స్తోత్రం. ఇస్సాకు జీవితాన్ని మోసం చేస్తాడు, ఏసావును మోసం చేసిన బతుకు ఏమొచ్చింది? మోసమే. యాకోబు జీవితం నాబాను చేతుల్లో మోసపోయాడు. యాకోబు జీవితం మనుషులు నష్టపోయాడు, నచ్చబడ్డాడు. కోరుకున్న ప్రతిఫలం దక్కక, కోరుకున్న కార్యం జరగక యాకోబు నాబాను చేతుల్లో మోసపోయి 34 సంవత్సరాల పాటు జీవితాల్లో సంతోషం లేని జీవితాన్ని ఆరంభించాడు. కారణం, విత్తనం విత్తాడు మోసంతోనే. అదే మోసం యాకోబు జీవితాల్లో చూశాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితాలు గమనించు. యాకోబు కూడా దేవుడు నమ్ముకున్నవాడు కాదా? యాకోబు ప్రార్థన జీవితం కలిగిన వాడు కాదా? యాకోబు కుటుంబ సృష్టికర్తను ఆరాధించలేదా? సృష్టికర్తను కలిగి ఉన్న, ప్రార్థించిన వారుగా ఉన్న యాకోబు మనస్సు విత్తుకున్న విత్తనం చెడ్డ విత్తనం, చెడు ఆలోచన. చెడుతోనే గొప్పవాడి కావాలని, చెడ్డతనం బట్టి గొప్పవారిగా మార్చబడాలని యాకోబు ప్రయత్నాలు చేసి చివరికి ఏదైతే విత్తాడో అదే పంటను యాకోబు జీవితంలో కోసాడు. దైవజనమా, దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ముకున్నావు, నా మీద ఆధారపడ్డానంటున్నావు, దేవా స్తోత్రం అంటున్నావు, ఒక పాట మందిరంలో పాడుతున్నావు, తప్పట్లు కొడుతున్నావు. ఏది విత్తుతున్నావా? నీవు మంచి విత్తుకుంటున్నావా? మంచి ఆలోచన విత్తుకుంటున్నావా? చెడుతో, ద్వేషంతో, పగతో, అసూయతో విత్తుకునే వాటిగా ఉన్నావా? దేన్నైతే విత్తుతావో దాన్ని కోస్తావు. జాగ్రత్త. దేవుడు స్తోత్రం. దేవుడు నమ్ముకున్న నీవు క్రీస్తు వల్ల మంచి విత్తనం విత్తుకుంటే మంచి పంటను కొయ్యవా? ఎదుటివాడు మేలు కోరుకుంటే నీకు మేలు జరగదా? అందరూ బాగుండాలని కోరుకుంటే నీ కుటుంబం అంతా బాగోదా? అన్ని విషయాలు అందరూ జయించాలని కోరుకుంటే అన్ని విషయాలు జయించగలిగితే మారవా? అంటే అలా కోరుకునే వారి జీవితాల్లో ఖచ్చితంగా జయమే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, గొప్ప మేలు జరిగిస్తా. వారికి దేవుడు తోడేవాడు. ఎందుకంటే చెడుపు హృదయాల వైపు దేవుడు చూడటం, వారి ప్రార్థన దేవుడు ఆలకించడం. కానీ మంచి మనసుతో విత్తుకున్నప్పుడు నీకు మంచిగా జరుగు. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సౌలు జీవితం గమనిస్తూ ఉంటే దావీదు పట్ల అసూయ కలిగిన వాడిగా మార్చబడుకున్నాడు. దావీదు నాశనం అయిపోవాలా? తప్ప. దేవుడి స్తోత్రం. ఏమనుకున్నాడండి? దావీదు రాజుగా మారకూడదు, గొప్పవాడిగా మారకూడదు, దావీదు జీవితం నాశనం అయిపోవాలి, ఎలాగైనా వాడి జీవితం పాడైపోవాలని ప్రతిరోజు కూడా మనసులో కొన్ని విత్తనాలు విత్తుకోవడం ప్రారంభించాడు. కొన్నాళ్ళ మన దైవజనం ఆ సౌలు జీవితం గమనిస్తూ ఉంటే ఎవరు నాశనం అయితే అయిపోవాలని కోరుకున్నాడు, ఎవరి కుటుంబం భూమి మీద ఉండకూడదని ఆలోచన చేస్తాడో చివరికి సౌలు కుటుంబం భూమి మీద లేదు, సౌలు జీవితం భూమి మీద లేదు. సౌలు ఫ్యామిలీ అంతా కూడా సౌలు ఎలా ఆలోచించాడో అదే పంటలో సౌలు కుటుంబం కోసింది. దేవుడి స్తోత్రం. కానీ దావీదు ఏనాడు కూడా సౌలు కుటుంబం పాడైపోయి కోరుకోలేదు, నాశనం కోరుకోలేదు. కనుక దావీదు కుటుంబం అంతా కూడా దేవుడి చేత ఆశ్రయించబడి, దేవుడి చేత మేలు పొందుకొని, రాజుగా అభిషేకించబడి దావీదు వారసత్వం అంతా కూడా దేవుడి సన్నిధిలో వద్దల కారణం దావీదు గుండెల్లో మంచి విత్తుకున్నాడు, సౌలు గుండెల్లో చెడ్డ విత్తాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితం అంతే. దేవుడు నమ్ముకునే జీవితంలో మంచి విత్తే వ్యక్తిగా నువ్వు మారినంత కాలం కూడా నీ జీవితంలో మంచి జరగదు, మేలు జరగదు, కార్యాలు జరగవు, నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నీ జీవితంలో మంచి జరగాలంటే మంచి విత్తనాలు విత్తు. ప్రతి ఒక్కరి మేలు కోరుకో, పక్కవాడు మేలు. ఒకవేళ నీ పక్కవాడు దీవించబడుతున్నాడా,
ఆశీర్వదించబడుతున్నాడా నువ్వు అనుకోవాలి, దేవుడా స్తోత్రం అనుకోవాలి. అలా కాకుండా వాడుకు చెడ్డగా నువ్వు ఆలోచిస్తూ ఉంటే, వాడు పాడైపోవాలని రకరకాల ప్లానింగ్లు వేస్తే, ప్రభు ఆత్మ చెబుతున్నాను వాడు గొప్పవాడిగా మారుతాడు. ఆలోచించే నీవు పాతాళంలోకి వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన భారతదేశంలో తెగులు ఉందండి. మన భారత జనాలని పీతలతో పోల్చారు. ఏంటండి పీతలు? ఎప్పుడు పీతలు గమనించావా? ఒక పీత కష్టపడి వెళ్ళి ఎక్కుతుంటే ఇంకో పీత కాల్చుకుంటుంది, ఇంకో పీత కాల్చుకుంటుంది. దాన్ని ఎక్కనవదో ఇవి ఎక్కువ. దేవుడి స్తోత్రం. లోకంలో ఉన్న మనుషులు కూడా అటువంటి మనస్తత్వంతో ఉండి చనిపోతున్నారు. అందుకే ఉదయకాలం దేవుడు వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా క్రీస్తు కలిగిన మనస్తత్వం ఎత్తుకోవాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎక్కడ కూడా చెడుగుతలా, చెడ్డగా ఆలోచించలా, ఎదుటివాడి కుటుంబ నాశనం కోరుకోలా. ప్రతి మనిషిని కూడా మంచి స్వభావంతో దేవుడు చూస్తాడు. మంచిగా బ్రతకాలని కోరుకు. అందుకే ఆయన ప్రేమ ఉప్పుడికి బ్రతికే ఉంది. మనము కూడా దైవజనమ ఏది విత్తుతున్నామో జాగ్రత్త పడాలి, ఏది మనసులో ఉన్న జాగ్రత్త పడాలి. ఒకవేళ తెలియకుండా చెడు విత్త వ్యక్తిగా ఉంటే నువ్వెంత ప్రార్థన చేస్తున్నా ఆ కార్యం నీకు జరగదు, ఆ మేలు నీకు జరగదు. దేవుడి స్తోత్రం. ఇలాగే ఇద్దరు స్నేహితులు పక్కకు ఇల్లు కట్టుకున్నారు. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులే, చాలా ఇద్దరు ప్రార్థన పరులే. ఇద్దరు ఒకే మందిరంకి వెళ్తారు. అయితే ఒక్కొక్కరు ప్రార్థన గమనిస్తూ ఉంటే, ప్రభువా వాడికి ఏమి జరగకుండా ప్రార్థన తెలుస్తున్నాం ఏంటంట, వాడికి ఏది జరగని ప్రార్థన చేస్తున్నాడు. రెండో వాడు ప్రార్థన గమనిస్తూ ఉంటే, అయ్యా వాడికి బైక్ లేదు, బైక్ తండ్రి ప్రార్థన చేస్తే అలా చేస్తున్నందుకు వీడికి బైక్ వచ్చింది. దేవుడి స్తోత్రం. వీడికి మరింత అసూయ వచ్చింది. ప్రభువా వాడికి ఏమి చేయదో చెప్పారుగా, ఎందుకు బైక్ ఇచ్చామని చెప్పి ఇంకా ఉపవాసం మానేటాడు, దీక్ష మొదలెట్టాడు. ఒంటికాల మీద ఉండి ప్రార్థన చేస్తాడు. దేవుడి స్తోత్రం. మళ్ళా దేవుడు వచ్చాడు, అడుగుతాడు ఏమి చేయతనగానే దేవుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రార్థించాడు, ప్రభువా వాడికి పాప కారు లేదు, కారు తండ్రి అంటే వీడి కారు వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ చచ్చిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఏంటి మొన్న బైక్ కొనేస్తాడు, నేను కారు కొనేస్తాడు ప్రభువా అని చెప్పి మంచి తాగా మానేసి దీక్షగా ప్రార్థించాడు. దేవుడి స్తోత్రం. ప్రభువా వాడికి ఏ పదవు రాకూడదు ప్రార్థిస్తాడు. ఏడాడు ఏదో పదవుడికి అంటే వీడికి పదవి వచ్చింది. దేవుడి స్తోత్రం. వీడు మంచి కోరుతున్నాడు. ఎవరితో? పక్కోడికి బైక్ ఉండాలని, పక్కోడికి కారు ఉండాలని, వాడికి హోదా రావాలని ఈడు ప్రార్థిస్తే ఈడంటున్నాడు వాడు కొండ కూడా ప్రార్థించాడు. వాడు విత్తుకున్న వాడికి ఏమీ లేకపోయింది, వీడు మంచి విత్తాడు, అన్ని వచ్చే. దేవుడి స్తోత్రం. కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా, దయచూపే దేవుడవు నీవేనయ్యా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా. హల్లెలూయా. నమ్మిన వారు తప్పులు కూర్చోండి. మొదటికే జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ఎస్తేరు తండ్రిగా మొదటికే ఉంటాడు దైవసనమా. వారి జీవితాలు గమనిస్తూ ఉంటే వారు ఎప్పుడు కూడా దేవుడికి తప్ప ఎవరికి కూడా వారు తల ఉంచరు. అటువంటి సందర్భంలో ఒక దినాన్న అక్కడ ఉన్న హామాను వ్యక్తి జీవితం పరిశీలిస్తూ ఉంటే హామానుకు వంగి నమస్కారం చేయలేదని కసి పెట్టుకొని అనుకున్నాడు, ఎలాగైనా మొద్దుకే జాతిని ముంచుకొని ఏం చేయాలంట, చంపాలి. దేవుడి స్తోత్రం. బాగా ప్లానింగ్ లేవడం ప్రారంభించాడు. టైం చూసుకుంటూ ఉన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, లేనిపోయిన మాటలు చెప్పాడు. రాజుకు కూడా కోపం వచ్చింది. శాస్త్రం అమలు చేశాడు. ముందుకే జాతి సర్వనాశనం చేయమని ఒక ఆర్డర్ వచ్చింది. దైవజనమా చాలా సంబరపడ్డాడు హామా. అయితే ముందుకే ఇంకా కస్తేరలా
నా చేతితో నా ఇంటిగా ఉరిపోయి తయారు చేయించి ముందుగా ఇక నా చేతి ఏం చేయాలా ఉరిపోయాలి కూడా దేవుడు స్తోత్రం. ముందుగానే ఆమాల ఇంటికాడ చాలా ఎత్తుగా ఉన్న ఒక పొయ్యి తయారు చేయించాడు, దానికి తాడు కట్టాడు, సిద్ధపరిచి ఉంచాడు. నా చేతితోనే మొద్దుకాయను ఉరి తీయాలని ఆలోచన ప్లానింగ్ వేస్తాడు. ఆ ప్లానింగ్ లో శాసనం వచ్చింది. అయితే ఎస్తేరు మొద్దుకాయ జాతంతా కూడా దేవుడి ముందుకెళ్ళి ప్రార్థయ్యా, రాజుగా చెప్పిన మాటల్లో మోసపోయి మా మీద వ్యతిరేకంగా ముద్ర వేశారు, తండ్రి నువ్వే కాపాడండి, రక్షించు ప్రభువా అని ప్రార్థించిన వ్యక్తులుగా మారితే కొన్ని సంగతి జరిగిన తర్వాత రాజుగారికి అసలు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంగతి తెలిసిన తర్వాత ఎక్కడైతే మొద్దుకాయని ఊరు వేయడానికి ఒక ఊరుకుని తయారు చేయించి నా చేత్తో మొద్దుకాయ పీక ఊరు అనుకున్నాడో అదే ఇంటికాడ అదే ఊరు కొమ్మ మీద హామాన్ జీవితాన్ని ఊరుకొయ్యేశారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏది విత్తుతావో దాన్నే కోస్తావు, జాగ్రత్త పడరా. హామాను మంచి కోరుకోలేదు, చెడును కోరుకున్నాడు, చెడు విత్తనం వేసుకున్నాడు, చెడు ఆలోచన కలిగి ఉన్నాడు. అదే జీవితం హామాను జీవితంలో జరిగే. ఎవరినైతే ఉరి వేయడానికి ఇంటి వద్ద ఉరికొయ్యి అర్పించాడో అదే ఉరికొయ్యి మీద హామాను జీవితం ఉరివేయబడింది. ఈనాడు క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న వారిగా మంచి ఆలోచన కలిగి, మంచి జ్ఞానం కలిగి, మంచి బుద్ధి కలిగి ఉండి, ప్రతి ఆలోచన దేవుడికి భయపడి చక్కని మంచితతో ఉండి, నీ మనస్సులో ఎవరి మీద ద్వేషం లేకుండా, కపటం లేకుండా, చెడుపోల కోరిక లేకుండా, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకొని మంచి హృదయంతో దేవుడి ముందు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడా, మేలుతో నింపడా, దేవుడిగా మార్చడా. ఈ లోకంలో చాలా మంది దేవుడు నమ్ముకున్న బుద్ధులు మారటం లేదు, దేవుడు నమ్ముకున్న మాట మారతలేదు, దేవుడు నమ్ముకున్న గురువు మారతలేదు. లోకంలో ఉన్న మనుషులు ఎదుటివాడు బాగుపడితే ఏడుస్తారు, నువ్వు ఏడవకూడదు. ఎవరైనా బాగుపడితే దేవా స్తోత్రములు, వారి కుటుంబం బాగు ప్రార్థించి వారి మేలు కోరుకో, వారి కోసం కన్నీరు కాచు. దేవుని పక్షాన ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. రెండంతల ఆశీర్వాదంతో మనందరం దేవుడు దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. ఎదుటివాడు పచ్చగా ఉంటే ఓర్చుకోలేని సమాజంలో బతుకుతున్నావా? వారి గురించి ఏడవగాక. నువ్వు గొప్పవాడిగా మారుతున్నప్పుడు, నీ జీవితం దీవించబడుతున్నప్పుడు, పక్కవాడు ఎవడైనా బాగుపడుతున్నప్పుడు, వాడు కుబేరుగా మారుతున్నప్పుడు నువ్వు మంచి కోరుకోవాలి. ఎందుకు తెలుసా? ఊరు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం అధికారులు బాగుంటారు, అధికారులు బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే వారు గుంపులు నీ కుటుంబం యేసుని బట్టి బాగుంది. దేవుడి స్తోత్రం. ఊరు పాడైపోతే అధికారులు పాడైపోతారు, అధికారులు ప్రజలు పాడైపోతారు, ప్రజలు పాడై నువ్వు ఎక్కడ బాగుంటావు? ఊరు బాగుంటే నువ్వు బాగుంటావు, గ్రామం బాగుంటే నువ్వు బాగుంటావు, అధికారులు బాగుంటూ బాగుంటావు, ప్రజలు బాగుంటూ బాగుంటావు. నువ్వు బాగుంటే నీ వెనకాల కుటుంబం యేసు నామములో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు ఎవడైనా పచ్చగా ఉంటే, 4 మెతుకులు తింటే, ఒక మంచి చొక్కా వేసుకుంటే, ఏదైనా కార్యక్రమాలు ఉందాతనంగా వెళితే ఏడుస్తున్నావా? అలా ఏడుతూనే ఉంటావు. వాడు ఇంకా గొప్పవాడిగా మారిపోతూనే ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఒక యొక్క జీవితం పరిశీలిస్తున్నా, ఇక్కడ హామాను జీవితం పరిశీలిస్తున్నా, ఎందుకు వారి జీవితాలు దేవుని కలిగి ఉన్నా బాగుపడలేదు, ఎందుకు వారు గొప్పవారిగా మార్చబడలేదంటే హృదయాలు చెడిపోయి, ఆలోచన చెడిపోయింది, చెడ్డ విత్తుకున్నారు, చెడు కోసిన వారిగా మార్చబడ్డారు. ఈరోజు యేసు నమ్ముకున్నావు, దేవుడు నమ్ముకున్నావు, పేరుగా మాత్రం దేవుడితో ఉన్నావా? ఆయన మనసును ఆలోచన చేయవా? ఆయన తలపును ఆలోచన చేయవా? యేసయ్య ఈ లోకంలో చెప్పిన ఏ మాట అయినా భవిష్యత్తు ప్రణాళికలు తెలుస్తుంది నీకు. ఆయన చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు. దేవుడి స్తోత్రం. ఏదైతే ఈ లోకంలో విత్తుతున్నావో దాన్నే కోస్తావురా. ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఆ పంటను కోస్తావు. కాబట్టి దేవుడు నమ్ముకున్నవారు ప్రతి ఒక్కరు కూడా మంచి తలంపులు కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఎదుటివాడు మేలు కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. గ్రామం ప్రజలు, అధికారులు, బంధువులు, స్నేహితులు, చుట్టాలు, ఆఖరికి నువ్వు పాడైపోయిన కోరుకున్న వారి గురించి కూడా
ఎక్కడో దేవుడు పెడతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చేతుల్లో ఉన్నంత కాలం నువ్వు దీవించబడతావు. కానీ దేవుడి చేతుల్లో ఉండి నష్టపడాలని కోరుకునే వ్యక్తిగా ఉంటే నువ్వు బాగుపడవు. దేవుడి చేతుల్లో ఉన్నావు, దేవుడి మార్గంలో ఉన్నావు, ప్రభు సన్నిధిలో ఉన్నావు, ప్రభువుని ఆరాధిస్తున్నావు, దేవుడి వాక్యం ధ్యానం చేస్తున్నావు, తప్పని దేవుని ఆరాధిస్తున్నావు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కానీ నీ గుణగల ఉందో ఆలోచించి, నీ మనసు ఎలా ఉందో ఆలోచించి. అన్ని కలిగి ఉన్న దైవజనమా, ఒక కూరలు అన్ని వేసినప్పుడు కూడా ఉప్పు వేయకపోతే ఎలా రుచిగా మార్చబడదో, మన దేవుడితో ఉన్నా, దేవుడి మార్గంలో ఉన్నా, ప్రార్థించేవారిగా ఉన్నా, అన్ని కార్యక్రమాలు పాల్గొనే వారిగా ఉన్నా, దేవుని వైపు చూసినప్పుడు మంచి గుణము కలిగిన విత్తనాలు నీ అంతరాత్మను ఎత్తుకోవాలి. ప్రతి ఒక్కరి మేలు నువ్వు కోరుకోవాలి. ప్రతి ఒక్క ఆశీర్వాదం వారి గుండాలను కోరుకోవాలి. నీ పక్కవాడు ఆకలితో ఉంటే ప్రార్థన చేయవాడు ఆహారం ఇవ్వాలి. పక్కవాడు జబ్బుతో ఉంటే ప్రార్థన చేయి. ఒకవేళ పక్కవాడు మంచి పొజిషన్లో ఉండి, మంచి ఉద్యోగంలో ఉండి, ఉల్లాస జీవితం గడుపుతూ ఉంటే ఏడుతో వారి జీవితాన్ని బట్టి ఆనందపోయి, దేవా వారిని దీవించావు, నన్ను కూడా ఏదో ఒక రోజు నువ్వు దీవిస్తావు తండ్రి అను. నిన్ను కూడా దేవుడు దీవిస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ పక్క కుటుంబం పాడైపోవాలని కోరుకుంటున్నావా? అది ఎన్నటికి జరగదు. ఎందుకో తెలుసా? నీ పక్క కుటుంబం కోరుకున్న నేను భక్తి కలిగిన వాడైతే, విశ్వాసం కలిగిన వాడైతే, ప్రతి ఒక్కరి మేలు కోరుకున్న వాడైతే, ఊరు మేలు కోరుకున్నట్లయితే, నువ్వు ఎంతగా పాడైపోవాలని కోరుకున్నా దేవుడు ఆ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు. ప్రపంచమంతా కూడా గొప్ప స్థానంలో ఆ కుటుంబాన్ని దేవుడు అలా పెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలమే దేవుడు అంటున్నాడు, ఎదుటివాడు పాడైపోవాలని కోరుకుంటే నీవు పాడైపోతావని, ఎదుటివాడు నాశనం కోరుకుంటే నువ్వు నాశనం అయిపోతావని, ఎదుటివాడు కుటుంబం అభివృద్ధి రాకుండా కోరుకుంటే నీకు అభివృద్ధి ఉండదని ఒక్క యేసయ్య మాటలో మనందరికీ ప్రభువు చెప్పాడు. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ గుండెల్లో క్రీస్తు ప్రేమ నింపుకున్నావా? అయితే నీ బిడ్డతో మాట్లాడు. నువ్వు బాగుపడతావని కోరుకునే సంగా, నీ పక్క వారు బాగుపడాలని కోరుకో, ఇరుగు పొరుగు వారు బాగుపడాలని కోరుకో, నీ గ్రామ ప్రజలు బాగుపడాలని కోరుకో, నీ కొలీగ్స్ బాగుపడాలని కోరుకో. అలా కోరుకునే మనస్సు నువ్వు కలిగిన దినాన్న నీ వైపు దేవుడు చూస్తాడు. నీ మనసు తలంపు దేవుడు చూస్తాడు. పక్కవాడు బాగుండాలని కోరుకున్నావు కనుక నిన్ను బాగు చేయడం దేవుడు స్టార్ట్ చేస్తాడు. దేవుడు స్తోత్రం. దానియేలు జీవితం గమనిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా దేవుడికి ప్రార్థించే ఒక మంచి మనసు కలిగిన వాడిగా దేశంలో దానియేలు ఉన్నాడు. అయితే దేవుడు భక్తి కలిగిన వాడిగా ఆ దేశంలో రాజుగారు మెప్పు పొందుకొని గొప్పవాడిగా మార్చబడుతూ ఉంటే అక్కడ చాలా మందికి అసూయ వచ్చింది. వారు అనుకుంటూ ఉన్నాడు, నిన్న కాక మొన్న వచ్చిన వాడి జీవితం ఎలాగ మెచ్చుకున్నాడే, రాజుగారు వాడికి అన్ని చెప్తున్నాడే, వారు గొప్పవాడిగా మారిపోనుకొని అసూయ కలిగిన వాడిగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా దేశంలో గొప్పవాడు కదా, నువ్వు అధిపతులు కదా, నీకే నమస్కారం చేయాలని చెప్పి ఒక శాస్త్రం తీసుకొచ్చి చాలా ఎత్తైన విగ్రహం చేసి ఒక ప్రకటించారు. రాజుగారు బొమ్మగా తప్ప ఇక దేనికి ప్రార్థనలో చెయ్యకూడదు. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు కోటి రూపాయల ప్రార్థన ఆపడం. నువ్వు శుభకారం అంతే మందిర మానత్వం, ఫంక్షన్ అంతే మందిర మానత్వం, చుట్టాలి మందిర మానత్వం. ఆ రోజు ప్రార్థన కాలిపోతుంది. దేవుడి స్తోత్రం. దానియేలుకి భయంకరమైన శాసనం వచ్చిన యథావిధిగా తన గదిలోకి పోయి ప్రార్థిస్తూ ఉంటే గుంట నక్కల్లా చూసాడు. దేవుడి స్తోత్రం. రాజా రాజా నువ్వు చెప్పిన ఆజ్ఞ వారు పాటించకుండా ప్రార్థిస్తనగానే రాజు కోపం వచ్చింది. వాళ్ళు తీసుకొని సింహాల పూల భయపడగానే ఎంతో సంతోషంతో నటించవా తీసుకెళ్ళి సింహాలు పోలేసా. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, నువ్వు యథార్థంగా ఉంటే జీవితం దేవుడు కాపాడుకోలేడా? శత్రువు జీవితం కాపాడా? సింహాల బోల్లో ధాన్యాలు పడేసిన తర్వాత సింహాలు కూడా ధాన్యాలతో మోకరించి ప్రార్థించాయి. ఆ వింతన కార్యం జరిగిన తర్వాత అసలైన మ్యాటర్ రాజుగా తెలిసింది. ఇప్పుడు ఎవడైతే ప్లానింగ్ చేసి ధాన్యాలు సింహాల బోల్లో చంపాలి చూసారో వారి ఫ్యామిలీ అందరూ కూడా అదే బోరులో దేవుడు వేయించాడు. దేవుడి స్తోత్రం. ఒక్క ముక్క పెట్టి ఏంటి అయిపోతావు.
దేవుడి సన్నిధిలో పేరుకి మాత్రం ఉండి నీ చెడ్డ విత్తనం ఇస్తామంటే ఏదో ఒక రోజు ఆ పంట కోయాల్సి వస్తుంది. చెడు విత్తనం కోసే మనసు కలిగి దేవాను స్తోత్రం అంటే నువ్వు చెడుపోని విత్తనమే కోస్తావు. ఈనాడు ఇంతమంది భక్తుల జీవితాలు ఎందుకు నాశనం వెళ్ళిపోయి, ఎందుకు వారి జీవితాలు దౌర పరిస్థితుల్లో ఉన్నాయంటే వారి పేరుకు దేవుడు నమ్ముకున్నారు కానీ మంచి మనసు విత్తనం వాళ్ళ జీవితాలు లేవు. ఎదుటి వాడు పాడవాలని కోరుకున్నారు కనుక వారి జీవితాలు పాడైపోయినాయి, వారి కుటుంబాలు పాడైపోయినాయి, వారి భవిష్యత్తు పాడైపోయింది. ఎదుటి వాడు మేలు యేసు కోరుకున్నాడు కనుక ప్రపంచంలో కోట హృదయాల్లో ఆయన కొలువే ఉన్నాడు, గొప్పవారిగా ఉన్నాడు. ఇంకా ప్రపంచమంతా మార్చుకుంటాడు. ఆయన యుద్ధానికి ముగింపు లేదు. ఆ యుద్ధం ఆయుధం సావదో, అది ప్రేమ కనుక పాపులని, దుర్మార్గులని, వ్యభిచారులని, నరహంతకులని, కక్ష కట్టేవారిని, దేశంతో ఉన్నవారిని, పగతో ఉన్నవారిని ఆ ప్రేమ గుండె లోతులకు వెళ్ళగానే పరిశుద్ధులుగా మార్చబడతారు, నీతివంతులుగా మార్చబడతారు, యథార్థ మార్చబడతారు. వారు కూడా క్రీస్తు పోలి వచ్చే గొప్ప ఆయుధం ఏదైనా ఉందంటే అది యేసయ్య పట్టుకున్న ప్రేమ ఆయుధం. తప్పని కొట్టండి. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో మంచి కోరుకుంటే, భర్త ద్వారా మంచి కోరుకుంటే, భార్య ద్వారా మంచి కోరుకుంటే, బిడ్డలతో మంచి కోరుకుంటే, కోపంతో ద్వేషంతో పట్టుకోవద్దురా. ప్రేమను ఆయుధం పట్టుకొని పోరాడు. నీ భర్త మారిపోతాడు, నీ భార్య మారిపోతుంది, నీ బిడ్డలు మారిపోతారు, పక్కవారు మారిపోతారు. దేవుడి స్తోత్రం. ఎలాగో తెలుసా, ఈ రోజు నువ్వు కోడి మాసం వండుకొని ఇంట్లో పక్కోడికి ఇవ్వు, వాడు ఏమవుతా నీకు ఏమిస్తారా? దేవుడి స్తోత్రం. నువ్వు వండుకున్న కూర పక్కనలోకి వెళ్తే ఆమెనుకుంటుంది అక్క నాకు ఇచ్చింది కాబట్టి అక్క పులిహార వండి అని చెప్పి నీ ఇంటికి వస్తా. దేవుడి స్తోత్రం. ప్రేమతో నువ్వు ఇస్తున్నప్పుడు ఎదుటి వారి జీవితంలో ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. స్నేహితులుగా మార్చబడతారు, బంధువులుగా మార్చబడతారు, ఒక్కడిగా దేవుల్లో ఉంటారు. అప్పుడు నువ్వు బాగుపడతావు, నువ్వు బాగుపడతావు. దేవుడు సంతోషిస్తాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దావి శర్మ, దేవుడు మన జీవితంలో బహుగా ఆస్వాదించబడాలంటే మంచి మనసు మనకు ఉండాలి. ఆ మనస్సుతో ప్రార్థన చేసుకో, ఎవరిని పట్టించుకోవద్దు, అందరూ బాగుండాలి ప్రార్థించాయి. ప్రభు ఆత్మ చెప్తున్నాను, నీ జీవితం దేవుడు పట్టుకుంటాడు, నీ కుటుంబం దేవుడు పట్టుకుంటాడు. మెరిసిన కాంస అభిషేకం మారా. నేను ఎవరు చేయి పట్టుకుని వారు ధన్యులు. వారు పేదరికంలో ఉండరు, దరిద్రంలో ఉండరు, అనారోగ్యంలో ఉండరు, అప్పుల్లో ఉండరు, లేమిలో ఉండరు. వారిని ఎత్తు పట్టుకుంటారు. నా కుమారుడు ఎవరో తెలుసా? నన్ను కలిగి ఉన్నవాడు. సర్వాధికారి దేవుడిగా మీతో మాట్లాడుతున్నాను. హృదయాలు కడగబడవలను, హృదయాలు కడగబడవలను. నేను కోరి హృదయానికి ఇచ్చిన ఎడల వారి జీవితాన్ని ఆస్వాదిస్తాను. నేను దేవుడే ఉంటాను, కాపరిగా మారిపోతాను. ఏ కుదు వరకు ఉంచను. సర్వాధికారిగా, శక్తివంతుడిగా, జీవము కలిగిన వాడిగా, రోషము కలిగిన వాడిగా, నా మనసు కలిగిన వారు ధన్యులు. వారందరూ చూడవలను. దేవుడి స్తోత్రం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ఈ యొక్క ఉదయకాలం, ఈ పునరుద్ధానం అందరూ ప్రభు మనతో పలుకుతున్నారు. ఎదుటి వారి గురించి ఏం ఆలోచిస్తున్నావో అదే నీకు జరుగుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నీ మనసుతో దేవుడితో ఒకే తెలుసో తెలియకో, కోపముతో, ద్వేషముతో, పగతో తెలియకుండా వారు పాడైపోవాలని కోరుకుంటున్నావేమో. నీ పక్క కుటుంబం బాగుపడుతూ ఉంటే అసూయ కలిగిన దానిగా మార్చబడి ఒకవేళ అనేక కార్యక్రమాలు నాశనం అనుకుంటున్నావేమో. నీ పక్క వారు బాగుపడుతూ ఉంటే వారి గురించి అట్టగా ఆలోచన చేస్తున్నావేమో. అందుకే నీ కుటుంబం శోధన కాలంలో ఉంది. ప్రభు మాట్లాడతాడు, కత్తి పట్టుకున్న వాడు కత్తితో ముగించబడతాడని, బాంబులతో పాటు బాంబుతో ముగించబడతాడని. క్రీస్తులాగా మనం అందరం కూడా ప్రేమను పట్టుకుంటే నీ ఊరు చేయిస్తావు, గ్రామాలను చేయిస్తావు, అధికారులు చేయిస్తావు, నీ కుటుంబాన్ని చేయిస్తావు,
దేవుడి చేత మేలు చోత ప్రభు మాట్లాడదాం. తండ్రి నీ కొందనాలు, మా మంచి అందరూ జీవితాలు బయలుపరచాం. యొక్క జీవితం, ధాన్యాల జీవితం, హామాల జీవితం, కొందరు భక్తులు ఎలా చెడిపోయారో మాకు చూపిస్తున్నావు. ఈ ఉదయకాలం ఈ బిడ్డలో నీ మాట విన్నారు, వారి హృదయాలు ఒకవేళ ఉంటే కనుక్కుంటున్నారు. దయచేసి వారందరిని ఆస్వాదించండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచు. నీ కృపా వాత్సల్యత వారు నింపండి. నీ దయగల కరుణ వారి కుటుంబం దయచేయండి. అందరూ బాగుండి అందరూ నేను ఉండాలి అని కోరుకునే మనస్సు దయచేయండి. నువ్వు నేర్పించిన ఈ పాఠం గుండెల్లో దాచుకుని కూడా దయచేయడం. గుమ్మం దాటి వదిలేసే క్రైస్తవులు కాకుండా యేసయ్య చెప్పింది సత్యం. ఎందరో ఒక బిల్ గిల్టన్ చూసాం, బాంబులతో చెప్పాడు, బాధని చెప్పాడు. అనేకులు ఈ లోకంలో కత్తులతో, బాంబులతో, తుపాకులు పట్టుకొని దేశంలో గొప్పవాడిగా మారాలు పరిగెత్తి ఆ తుపాకు గుళ్ళకు బలైపోయారు, ఆ బాంబులకు బలైపోయారు. అటువంటి జీవితాలు మాకు వద్దుతంటే నీ సన్నిధిలో మేము ఎదగా ఆస్వాదించగలం. ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరి మేలుతో ఉండాలి. నా కుటుంబం కూడా అందులో ఉండాలని కోరుకునే మనసు ఒక దయచేయమని ప్రతి ఒక్కరికి మేలు అనుగ్రహించమని యేసయ్యను మరిచున్నాం తండ్రి. దేవుడు మీ కుటుంబాలు దీవించును గాక.